దేవీ భాగవతం మొదటి అధ్యాయంలోని మధుకైటభ వృత్తాంతం. సృష్టి ఆరంభంలో సమస్త ప్రపంచం జలమయంగా ఉండేది. ఆ అపార సముద్రంపై శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై యోగనిద్రలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆయన నాభి నుంచి ఒక అందమైన పద్మం వెలిసి, ఆ పద్మంపై బ్రహ్మదేవుడు కూర్చొని సృష్టి కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. అప్పుడే విష్ణువు చెవుల నుంచి పుట్టిన రెండు దైత్యులు, మధు మరియు కైటభ, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయాలని సంకల్పించారు. వారు అతి బలశాలులు, గర్విష్ఠులు. బ్రహ్మదేవుడిని చూసి అతనిని సంహరించేందుకు ముందుకు వచ్చారు. భయపడిన బ్రహ్మదేవుడు విష్ణువును మేల్కొలిపేందుకు మహామాయను ప్రార్థించాడు. ఆమె కృపతో విష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొన్నాడు. విష్ణువు ఆ దైత్యులతో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధం 1000 సంవత్సరాల పాటు కొనసాగింది. మధు, కైటభలు తమ బలంపై గర్వించి విష్ణువును తక్కువగా అంచనా వేశారు. యుద్ధంలో తమ శక్తి చూసి వారు విష్ణువుతో ఇలా అన్నారు: మేము నీకు ఒక వరం ఇస్తాం. విష్ణువు వారి గర్వాన్ని ఉపయోగించుకుని ఇలా అన్నాడు: మీరు నా చేతిలో చనిపోవాలి, అదే నాకు కావాల్సిన వరం. దైత్యులు నవ్వుతూ ఒక షరతు పెట్టారు: నీరు లేని చోటే మమ్మల్ని చంపగలవు. అప్పుడు సమస్తం నీటితో నిండిపోయి ఉంది. కాని విష్ణువు తన మేధస్సుతో వారిని తన తొడలపైకి ఎత్తి, అక్కడ నీరు లేని స్థలంలో సుదర్శన చక్రంతో సంహరించాడు. దాంతో మధుకైటభులు నశించగా సృష్టికి అడ్డంకి తొలగింది. బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించాడు. ప్రపంచంలో శాంతి స్థాపితమైంది.